ప్రైజ్ ద లార్డ్. యేసు నామమునకే జయము కలుగును గాక. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన నీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనము. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం, ఎవడును నా ప్రాణం తీసుకొనుడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను, దాని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందితేన నేను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో, మృతుల నుండి యేసును లేపిన వాడిని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం, శిక్ష విధించేవాడు చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును దేవుని కుడివారి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం కూడా చేయువాడు ఆయనే. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 9వ వచనం, తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుట ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో, నేను మొదటి వాడును కడపటి వాడును, జీవించువాడును మృతుడి నేతిని గాని ఇదిగో ఈ యుగములో సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని నమ్ముచున్నాము. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం, కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చిన, తండ్రి ఏది చేయటం కుమారుడు చూచును, అదే కానీ తనంతటా తాను ఏది చెయ్యనేరడు, ఆయన వేటిని చేయును వాటిని కుమారుడును అలాగే చేయును. చివరిగా ఒక మాట, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, నా సువార్త ప్రకారం దావీదు సంతానంలో పుట్టి మృతుల నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొనుము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాగ్దానానికి ప్రాముఖ్యతను చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే ప్రభు మరణమును జయించి తిరిగి లేచి మమ్మల్ని జీవింప చేస్తున్న విధానాన్ని బట్టి ప్రభు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మీ ప్రేమలో కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.